మహా దారుణం. ఏమైందిరా? నెట్ఫ్లిక్స్ భారతీయుడు 2 రైట్స్ కొన్నారని తెలిసిందేగా, కానీ ఇప్పుడు భారతీయుడు 2 ఫ్లాప్ అయిందని కూడా తెలుసు కదా. సో అది బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయిందని నెట్ఫ్లిక్స్ రీఫండ్ అడుగుతుందంట. చాలా దారుణం కదా భయ్య. అసలు సగం సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి కారణమే ఓటీటీస్. చాలామంది జనాలు ఏదైనా కొత్త సినిమా వస్తే డబ్బులు ఎందుకులే వేస్ట్ అని ఓటీటీలు వచ్చాక చూసుకుందాంలే అని థియేటర్కి వెళ్ళట్లేదు. ఇది ఇట్లనే కంటిన్యూ అయితే ప్రొడ్యూసర్స్కి ఇంకా డిస్ట్రిబ్యూటర్స్కి చాలా లాస్. వీళ్ళనే కాదు, థియేటర్ ఓనర్స్కి, అందులో పనిచేసే వాళ్ళకు కూడా లాస్. దీనికి సొల్యూషన్ ఏంటంటే సినిమా రిలీజ్ అవ్వకముందు, అంటే ఓటీటీస్ రైట్స్ కొనే ముందు థియేట్రికల్ రిలీజ్ నుంచి ఓటీటీలో రిలీజ్ అయ్యేదాకా మినిమం 4 months గ్యాప్ ఉంటే అట్లీస్ట్ 1 month ఆడొచ్చు. అది కూడా సినిమా కంటెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మనకి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి, అదే చేత్తో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అది ఉండాలి, దాంతోపాటు ఇది ఉండాలి. సిగ్గు లేకపోతే సరే, ఏది పడితే అది అడిగేటివేనా?